నూనె తెంగు, ఎల్లిపాయలు తెంగు, ఏంటిరా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తర్వాత మాట్లాడుతుంది. టమాటాలు వేయండి ఫ్రెండ్స్, బాగా కలిపండి. ఇప్పుడు కేజీకి 2 టమాటాలు వేసుకోవాలి, అది గుజ్జు. తర్వాత మూత పెట్టుకొని కాసేపు బాగా ఉడికేదాకా చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా బాగా కడుక్కొని శుభ్రంగా మనం ఓసిడి సరిపోయేమైనా సాల్ట్ మటుకు తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ మళ్ళీ ఎక్కువైతే తినలేము. తక్కువైనా తినొచ్చు కానీ ఎక్కువైతే తినలేము. బాగా కలుపుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఫుల్గా మీడియంలో పెట్టుకొని ఇంకా ఉడకలేదు, ఎమ్మీగా ఉంది. కలిపు ఎక్కువ చెదిరిపోకుండా కలిపుకోండి, ఎందుకంటే తర్వాత టేస్ట్ ఉండదు కాబట్టి. మావాడైతే భలే చేస్తాడు వంట. పసుపు తెంగండి కావాల్సినంత. మళ్ళీ యాంటీబయాటిక్ అని ఎక్కువ తీసుకున్నారు, తగినంతనే తీసుకోండి. ఉడికేసుకోండి ఇంకా కాసేపు, ఒక 5-10 నిమిషాలు. కూర్చున్నాం, ఇట్లనే సగం చికెన్ అయిపోతుంది. టేస్ట్ చేస్తాను. ఇప్పుడు కారం, 2 చెంచాలు కారం. మళ్ళీ మండుతుంది ఫ్రెండ్స్. బీపీ షుగర్లో ఉన్న వాళ్ళు ఎక్కువ తినదు. కారం మీకు సరిపోయేటట్టు వేసుకోండి. మన దాంట్లో ఉందిరా వీడియో, అది ఇంతకుముందు తీసింది. ఆ రోజు ఆలు కర్రీ చేసేటప్పుడు. తర్వాత మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి. ధనియాల పొడి ఫ్రెండ్స్, ఏ పేర్లు తెలియలేదు. బాగా ఒకసారి కలబెట్టుకొని, గ్రేవీ కావాలంటే గ్రేవీ పెట్టుకోండి, గ్రేవీ కావాలంటే గ్రేవీ పెట్టుకోండి. వాటర్ ఎక్కువ గ్రేవీ కావాలంటే నీళ్ళు పోసుకోండి. మాకైతే గ్రేవీ వద్దు, మాకు చికెన్ టేస్ట్ పోతుంది. ఉన్న దాంట్లోనే మాకు కొంచెం చేసుకొని టేస్టీగా తినాలన్నదే మా ఆశ. తగినంత అట్టయితే ఓకే. మళ్ళీ నీళ్ళు ఉంటే తగినంత నీళ్ళు పోసుకొని తర్వాత ఉడకనియండి. అలాగే చికెన్ మసాలా వేయండి ఫ్రెండ్స్, మంచిగా ముక్కకు పట్టేటట్టు. మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టండి. చికెన్ రెడీ. ఒక 10 నిమిషాలలో రెడీ అయిపోతారు. జాగ్రత్తగా కలబెట్టుకొని. స్మెల్ భలే వస్తుంది బాయ్. రేపు నుంచి నిన్నే వీడియో తీర్చలేరా? ఏరా వంట మాస్టర్ నువ్వేరా? ఏం రా. కొత్తిమీర ఇచ్చి లాస్ట్ తినుకునేటప్పుడు అది వేసుకోండి. అయింది ఫ్రెండ్స్, చికెన్ రెడీ. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి గార్నిష్ కోసం. కొత్తిమీర ఈజ్ ఇంపార్టెంట్. అలాగే లాస్ట్లో కొంచెం లైట్గా పుల్లగా నిమ్మకాయ పిండుకోండి ఫ్రెండ్స్. ఆహా, ఊహో, బాబా, చికెన్ రెడీ. ఇంకా పోయి దీన్ని తాగి తిన్నాం. బాయ్ ఫ్రెండ్స్.